హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ మాధవిక. ఈ వీడియోలో ఏంటంటే మనము చర్చెస్ని చూపిస్తామన్నమాట. సో మీరు మా బ్యాక్ సైడ్ చూసినట్టయితే అది మెయిన్ చర్చ్ వెలంగానిలోని. ఈ చర్చ్తో పాటు వేరే చర్చెస్ కూడా మేము ఈ వీడియోలో చూపిస్తాము. ఇది మెయిన్ చర్చ్. మీరు పైన చూసినట్లయితే అక్కడ తెలుగు మాస్ జరుగుతుంది 8 o'clock మార్నింగ్. కింద తమిళ్ ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా అవుతుంది. అది అందరికీ కంఫర్టబుల్ లాంగ్వేజెస్లో మాస్ అనేది జరుగుతుంది. మీరు ఏ ప్రాబ్లం లేకుండా వినొచ్చు. నెక్స్ట్ చర్చ్ వచ్చేసరికి ఇది మేరీ మదర్కి సంబంధించిన చర్చ్ అన్నమాట. ఈ చర్చ్లో ఏంటంటే మేరీ మదర్ని ఎక్కువ పూజిస్తారు. అండ్ మీరు లోపల చూసినట్లయితే జీసస్ని క్రాస్ని పట్టుకొని వెళ్తున్నట్టు ఉంటుందన్నమాట స్టాచ్యూ. ఇది వచ్చేసి థర్డ్ చర్చ్. ఇది మేరీ మదర్కి సంబంధించినది. ఈ చర్చ్లో ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ లైక్ ట్రెడిషనల్గా ఇక్కడ క్యాండిల్స్ని ముట్టించి అక్కడ పెడతారు. ఎందుకంటే అక్కడ కోరికలు తీరుతాయి. ప్లస్ ట్రెడిషనల్ అనమాట ఆ చర్చ్లోను. నేను ఇంకా మా మమ్మీ అక్కడ క్యాండిల్స్ని ముట్టించి అక్కడ పెట్టడానికి వెళ్తున్నాం. అండ్ ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇలా క్యాండిల్స్ని పెట్టడం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం కాబట్టి నేను ఎప్పుడు ఇలా పెట్టలేదు. లైక్ వెలంగానికి చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు పెట్టలేదు. ఇది ఫస్ట్ టైం అండ్ ఐ వాజ్ సో హ్యాపీ అబౌట్ దాట్. దాని తర్వాత మీరు స్టాచ్యూ చూస్తారు ఇక్కడ. ఇది చర్చ్ దగ్గర ఒక స్టాచ్యూ ఉంటుంది. జీసస్ ఇంకా కొంతమంది పీపుల్ అనమాట అక్కడ స్టాచ్యూకి సంబంధించింది. ఇదే ఇప్పుడు ఆ స్టాచ్యూ ఆపోజిట్ చర్చ్ అనమాట. ఇది నెక్స్ట్ చర్చ్. ఇది మెయిన్ చర్చ్కి ఆపోజిట్ ఉంటుంది. ఇది మళ్ళీ మెయిన్ చర్చ్ అనమాట. ఇది మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు తీసాము. మీరు చూసినట్లయితే పైన మార్నింగ్ అప్పుడు జరుగుతుంది. సో అప్పుడు వెళ్ళాం. ఈ స్టాచ్యూ ఏంటంటే అన్నమాట ఇది 16 feet ఉంటుంది. చాలా బిగ్గా ఉంటుంది. మీరు ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే మీరు అసలు తల ఇలా పైకి ఎత్తుకొని చూడాలి, అంత పెద్దగా ఉంటుంది. అండ్ ఇది బాగా రియలిస్టిక్లో కూడా ఉంటుంది. మీరు దాన్ని చూస్తే అలానే చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అది. అండ్ ఇది వచ్చేసరికి స్కార్డ్ హార్ట్ స్టాచ్యూ అనమాట దీని పేరు. ఇది 16 feet ఉంటుంది. అండ్ మీరు చూసినట్లయితే ఇది మేము బ్యాక్ సైడ్ నుంచి తీసాము. అండ్ ఇది ఎవరు ఓపెన్ చేస్తారు, ఎవరు కట్టించారని డీటెయిల్స్ అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసరికి అనమాట వేరే స్టాచ్యూలతో పాటు ఇది కూడా వన్ ఆఫ్ ద స్టాచ్యూ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏమో వేరే చర్చ్. ఇది కొత్తగా ఓపెన్ చేశారనమాట. బయట చాలా పెద్దగా ఉంటుంది. బయట కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చాలా స్పేసియస్గా కూడా ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళి చూస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ యా, దీని తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ స్టాచ్యూస్ అనమాట. ఇది జీసస్ అండ్ చిల్డ్రన్ అనమాట. జీసస్ ఏమంటున్నారంటే ఇందులో పిల్లల్ని నా దగ్గరికి రానియాలనే స్టాచ్యూ అనమాట దాని మీనింగ్. ఇది ఇందాక చూసిన చర్చ్ ఎంట్రన్స్ అనమాట స్టాచ్యూ. ఇది ఇన్సైడ్ అనమాట. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది మేరీ మదర్కి సంబంధించినది అండ్ ప్లస్ జీసస్కి సంబంధించిన మాసెస్ జరుగుతుంది. మీరు చూసినట్లయితే చాలా పెద్దగా ఉంది. 1000+ పీపుల్ పడతారనమాట ఇందులో. సో స్పేషియస్గా ఉంటుంది. మేరీ మదర్ స్టాచ్యూ కూడా అక్కడ లోపల ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇట్స్ లుక్ సో బ్యూటిఫుల్ అనమాట. నెక్స్ట్ చర్చ్ ఆపోజిట్లోనే అక్కడ మీరు చూసినట్లే అక్కడ పీపుల్ మోకాల పైన నడుస్తున్నారు. ఇదేంటంటే కోరికలను తీర్చుకోవడానికి అక్కడ నడుస్తారు. అది 1 kilometer+ ఉంటుంది. ఇక్కడ ఇందాక చెప్పాను కదా మేము క్యాండిల్స్ని ముట్టిస్తాం అక్కడ ట్రెడిషనల్ అని, అదనమాట. ఇది చర్చ్ ఆపోజిటే ఉంటుంది. ఇందాక మీరు ఇది చర్చ్ ఆల్రెడీ చూస్తుంటారు. ఆ చర్చ్ ఆపోజిట్ దాని పక్కన ఇలా ఒకటి తయారు చేశారనమాట జీసస్ అని. ఇది వేరేది అనమాట చర్చ్. అండ్ ఇది వచ్చేసరికి ఇది మా బుడ్డోడు అనమాట. వెలంగాణలో ద ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ గుండు కొట్టిస్తారనమాట. అది ఎవరికైనా
పాపం వాడికి అది ఫస్ట్ టైం బాగా ఏడ్చాడు. సో మేము అక్కడ ఫోన్ పెట్టి రైమ్స్ అట్లా ఫోన్లో రైమ్స్ పెట్టి టాయ్స్ కొనిచ్చి అట్లా గమ్మున చేసి అప్పుడు చేసుకున్నాడు గుండు. పాపం బాగా ఏడ్చాడు, వాటి ఫస్ట్ టైం ఇది. దాని తర్వాత మేము బయటకు వెళ్ళాక కూడా కొన్ని టాయ్స్ కూడా కొనిచ్చాం. మీరు చూసినట్లయితే ఎట్లా ఏడుస్తున్నాడో. ఇదేమో బయట గంధం పెడుతున్నాం అనమాట తలకి. ఇది బీచ్ దగ్గర ఆడుకుంటున్నమాట. అక్కడ కార్లోని బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ బుడ్డోడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు కార్లో కూర్చొని, బీచ్ని చూసుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఇది ఏడ్చాడు ఎందుకంటే భయం వేసింది దాని తర్వాత. సో అందుకే ఆపిచ్చి తీసుకున్నాం అన్నమాట. ఇది బీచ్కి మా హోటల్ దారిలో ఇక్కడ ఉంటుంది షాప్సెస్. ఎలాంటి షాప్స్ అంటే షెల్స్ అమ్ముతారు, రోజరీస్ అమ్ముతారు, క్యాండిల్స్ అమ్ముతారు, అండ్ స్టాచ్యూస్ కూడా అమ్ముతారు అన్నమాట అక్కడ మీరు చూసినట్లయితే. అండ్ ఫ్లవర్స్ కూడా అమ్ముతారు. క్యాండిల్ షాప్స్, అక్కడ చాలా క్యాండిల్ షాప్స్ ఉంటాయన్నమాట. చెప్పాను కదా అక్కడ ట్రెడిషనల్ అని. అండ్ ఇది స్టాచ్యూస్ అండ్ మేరీ మదర్ స్టాచ్యూస్. ఇదేమో పిల్లలు ఆడుకుని అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా లైక్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటుంది. కిడ్స్ ఆడుకున్న బొమ్మలు కూడా ఉన్నాయి. ఫ్లవర్స్, ఆఫ్ కోర్స్ ఫ్లవర్స్ ఉంటుంది. రోజరీస్ ఇవి. చర్చ్ ఆపోజిటే ఉన్నదన్నమాట షాప్. ఇది మా హోటల్కి వెళ్ళే దారిలో ఉంటుంది మార్కెట్. ఇక్కడనే మేము వెజిటేబుల్స్ అండ్ ఫిషెస్ అండ్ చికెన్ ఇక్కడనే కొనుక్కుంటాం అన్నమాట. సో అలా జరిగిందనమాట మా ట్రిప్ ట్రిప్. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ to my YouTube channel guys. See you soon with another video.